కాకరకాయ ఫ్రై. నూనెలో ఆవాలు జీలకర్ర వేయాలి, కరివేపాకు, ఉల్లిపాయ, అదరక లసన్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి చక్కగా వేయించాలి. వేయించిన తర్వాత కాకరకాయలు వేయాలి. దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేయాలండి. దాంట్లో కాకరకాయలు వేసేయాలి. నేను పచ్చిమిరపకాయలతో చేయట్లేదండి, కారంతో చేస్తున్నాను. కారం పొడి వేయాలి కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలండి, పసుపు వేయాలి, కారం పొడి వేయాలి. ఇప్పుడు చక్కగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టేసి ఉంచేయాలి. నీళ్లు పోయకూడదండి. దాంట్లో నీళ్లు పోస్తే క్రిస్పీ కావండి. అలాగే కొద్దిగా 5 నిమిషాలు మూత పెట్టేస్తే కొద్దిగా మెత్తబడతాయండి. తర్వాత మూత తీసేసి చక్కగా వేయించాలండి. కొద్దిగా నూనె తక్కువైతే పైనుండి వేయొచ్చండి, ఏం కాదు. కాకరకాయ ఫ్రై ఓకేనా. రౌండ్ కట్ చేసి కాకరకాయ ఫ్రై చేసామండి. దాంట్లో కొద్దిగా ఏంటండి ధనియాల పౌడర్ వేస్తే కూడా బాగుంటుందండి.